అన్నం పులిహోర చిట్కాలు. అన్నం బాగా ఉడకకపోతే ఇలా చేయండి. అన్నం మరిగిస్తూ వేడి నీళ్లు పోసి మూత పెట్టండి. 2. పులిహోర ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పులిహోర కలిపి పైకి నూనె పోసే దృశ్యం. కూర చిట్కాలు. కూరలో ఉప్పు ఎక్కువైతే ఇది వర్క్ అవుతుంది. చక్కెర ముక్క లేదా ఉల్లిపాయ ముక్క వేయండి. 4. కూరకి మంచి రంగు రావాలంటే చివర్లో ఇది వేయండి. కూరపై నెయ్యి వేసే దృశ్యం. 5. కూరకి అద్దిరిపోయే వాసన కోసం గరం మసాలా చల్లే దృశ్యం. చట్నీ మరియు పప్పు చిట్కాలు. చట్నీ పాడవకుండా ఇలా చేయండి. చట్నీపై నూనె పొర వేసే దృశ్యం. పప్పు పొగ్గకుండా ఉండాలంటే మరిగే పప్పు మీద చెక్క కట్టు పెట్టండి. బిర్యానీ మరియు అన్నం చిట్కాలు. బిర్యానీకి అద్దిరే వాసన రావాలంటే మరిగే బియ్యంలో లవంగాలు దాల్చిన చెక్క వేయండి. అన్నం తగలకుండా ఉడికించాలంటే మరిగే అన్నంలో నిమ్మరసం పోయండి. చపాతీ మరియు దోశ మరియు ఇడ్లీ చిట్కాలు. చపాతీలు మెత్తగా రావాలంటే పిండిలో పాలు పోసి కలపండి. దోశ పెనం అతుక్కోకుండా ఉండాలంటే పెనంపై ఉల్లిపాయ ముక్క రుద్దండి. ఇడ్లీ స్పాంజీగా రావాలంటే ఫర్మెంట్ అయిన పిండిలో సోడా కలిపి గుబులుగా మారిన పిండిని చూపించండి. ఉప్మా మరియు మసాలా చిట్కాలు. ఉప్మాకు మంచి వాసన రావాలంటే వేడి నెయ్యిలో జీలకర్ర వేయండి. పలావ్ టేస్ట్ అదరాలంటే చివర్లో తాజా గరం మసాలా జల్లడం. నిల్వ చిట్కాలు. బియ్యం పప్పుల్లో పురుగులు రాకుండా ఇలా చేయండి. బియ్యపు డబ్బాలో పొడి చేసిన పొగాకు ఆకు లేదా బే లీవ్స్ వేసే దృశ్యం. అన్నం మరియు బిర్యానీ మరియు పులావ్. బిర్యానీ ఉడికించేటప్పుడు కొన్ని బొప్పాయి ఆకులు వేస్తే తీపి వాసన వస్తుంది. పులావ్కి బంగాళదుంప ముక్కలు వేయాలంటే ముందుగా వేడి నీటిలో నిమిషం నానబెడితే కరకరలాడతాయి. బిర్యానీకి గోధుమ రంగు రావాలంటే తక్కువ జావిత్రి వేసుకోండి. కూరల కోసం. కూరల్లో ఉప్పు ఎక్కువైతే 2 మైదా పిండి బంతులు వేసి మరిగించి తీసేయండి. వంకాయ కూర బాగా వాసన రావాలంటే పులి ప్లస్ గరం మసాలాలు చివర్లో వేయాలి. టమాటా కూరల్లో చిటికెడు శనగపప్పు పొడి వేస్తే కాసింత తీపి ఫ్లేవర్ వస్తుంది. పప్పు త్వరగా మెత్తబడాలంటే మరిగించే ముందు చిటికెడు నెయ్యి వేసేయండి. పప్పులో ఉప్పు చివర్లో మాత్రమే వేస్తే తియ్యటి టేస్ట్ వస్తుంది. ఉప్మా మరియు సజ్జిగ గురించి. ఉప్మా బాగా గుండ్రంగా తయారవ్వాలంటే రవ్వ వేయాలంటే ముందే వేయించి త్వరగా చల్లార్చేయండి. సజ్జిగలో కందిపప్పు పచ్చి పొడి వేస్తే యూనిక్ టేస్ట్ వస్తుంది. చట్నీల గురించి. చట్నీకి చెడిపోకుండా ఉండాలంటే నూనె వేసేసిన తర్వాత తులసి ఆకులు వేసి మూసేయండి. వెల్లుల్లి తురిమి చట్నీలో వేస్తే షెఫ్ లైఫ్ పెరుగుతుంది. చపాతీ మరియు పరోటా చిట్కాలు. చపాతీ మెత్తగా రావాలంటే పిండిలో కొద్దిగా పెరుగు కలపాలి. పరోటాకు నెయ్యి కాకుండా వెన్న రాస్తే సూపర్ ఫ్లేవర్ వస్తుంది. ఉప్మా బాగా గుండ్రంగా తయారవ్వాలంటే రవ్వ వేయాలంటే ముందే వేయించి చల్లార్చి వేసుకోవాలి. సజ్జిగలో కందిపప్పు పచ్చి పొడి వేస్తే యూనిక్ టేస్ట్ వస్తుంది. చట్నీల గురించి. చట్నీకి చెడిపోకుండా ఉండాలంటే నూనె వేసిన తర్వాత తులసి ఆకులు వేసి మూసేయండి. చపాతీ మరియు పరోటా చిట్కాలు. చపాతీ మెత్తగా రావాలంటే పిండిలో కొద్దిగా పెరుగు కలపాలి. పరోటాకు నెయ్యి కాకుండా వెన్న రాస్తే సూపర్ ఫ్లేవర్ వస్తుంది. దోశ మరియు ఇడ్లీ గురించి. దోశ మిశ్రమం ఫార్మెంటేషన్కి 1 టేబుల్ స్పూన్ పంచదార వేస్తే త్వరగా రావచ్చు. ఇడ్లీ మిశ్రమానికి కొద్దిగా వేరుశనగపప్పు వేసి స్టీమ్ చేస్తే మంచి వాసన వస్తుంది. మసాలాలు. పులిహోరకి కరివేపాకు కూర్చి నెయ్యిలో వేయించి వేసుకుంటే అద్దిరిపోయే వాసన వస్తుంది. గరం మసాలా పొడికి కాస్త సోంపు వేసుకుంటే యూనిక్ ఆరోగ్యమైన టేస్ట్ వస్తుంది. నిల్వ కోసం. పచ్చడి పొడిలో ఉప్పు ఎక్కువ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ వస్తుంది. బియ్యంలో పుదీనా ఆకు వదిలేస్తే పురుగు రాదు. అన్నం మిగిలినప్పుడు గోధుమ పిండి తేనె కలిపి దానితో అన్నం బోండాలు వేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బియ్యం ఉడికించేటప్పుడు తక్కువ నీటిలో 2 బీట్రూట్ ముక్కలు వేసి ఉడికిస్తే అన్నం పింక్ కలర్లో బ్యూటిఫుల్గా తయారవుతుంది. అన్నం మిగిలిపోయినప్పుడు నెయ్యి వేసి తులసాకులు వేసి
వేయించుకుంటే వాసన అదిరిపోతుంది. కూరలు మరియు ఫ్రై. బంగాళదుంప వేయించేటప్పుడు కొంచెం చక్కెర చల్లితే బంగాళదుంప తీయటి టేస్ట్తో గోల్డ్ కలర్లో క్రిస్పీ అవుతుంది. ఆవకాయ పచ్చడి ఎండలో పెట్టేటప్పుడు 1 నిమిషం వేడి చేసిన ఎండుమిరపకాయల పొడి కలిపితే టేస్ట్, కలరు, షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. పప్పు మరియు దాల్ గురించి. పప్పు తొందరగా మెత్తబడి వాసన రావాలంటే 2 లవంగాలు వేసి మరిగించండి. పప్పు మెత్తబడడానికి 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచితే పచ్చడి టేస్ట్లా థిక్గా తయారవుతుంది. ఉప్మా మరియు సజ్జిగ గురించి. ఉప్మాలో 2 బాదం పప్పు వేసి కొంచెం వెనిగర్ చిక్కగా వేస్తే లగ్జరీ టేస్ట్ వస్తుంది. ఉప్మా రవ్వ వేయించి తర్వాత తడిగా చేసి ఉంచితే జిగురు లేని మెత్తని ఉప్మా అవుతుంది. చట్నీలు మరియు రసం గురించి. చట్నీ మిక్సీలో వేసేటప్పుడు చిటికెడు జీలకర్ర వేసుకుంటే జీర్ణానికి సపర్యగా ఉంటుంది. రసంలో పసుపు చివర్లో వేస్తే రంగు కమ్మగా వస్తుంది. ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. చపాతీ మరియు పరాటా మిశ్రమంలో తులసాకు తురుము కలిపితే పన్నీర్ పరాటాకి డివైన్ ఆరోమా. చపాతీ పిండిలో 2 చెంచాలు ఓట్ కలిపితే ఎక్స్ట్రా సాఫ్ట్గా 2 రోజులు మెత్తగా ఉంటాయి. నిల్వ చిట్కాలు. నూనెలో వేసే ఎండుమిరపకాయలు నూనె వేడి చేసి వేసేటప్పుడు 2 లవంగాలు వేస్తే నూనె త్వరగా చెడదు. గుమ్మడికాయ ముక్కలు నిల్వ ఉంచేటప్పుడు తాలింపు వేసి ఎండు కరివేపాకు వేసుకుంటే 1 వారం పడుతుంది. బిర్యానీలో కొద్ది పచ్చి రంగు రావాలంటే కొరియాండర్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ చివర్లో వేసి కవర్ పెడితే కొత్తదనం వస్తుంది. ఈ చిట్కాలు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఏదైనా నచ్చితే కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.